హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధ్రువ అకాడమీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసిరో చేయలేదో, ఇది మనకి ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చింది. ఒకసారి చూడండి. ఏమి ఇచ్చిండంటే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు? 4:5:6 ఇచ్చిండు. అయితే A:B:C వాల్యూ ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. చాలా 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 ఈజీ క్వశ్చన్, కానీ చాలా లాజికల్ గా ఇచ్చాడు. చాలా మంది స్టూడెంట్స్ ని గజిబిజి చేయడానికి ఇచ్చిండు ఈ క్వశ్చన్. చూడండి, చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏ ప్లస్ బి, ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి నీట్ గా చెప్తా చూడండి అమ్మా. ఏ ప్లస్ బి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ఎంత ఇచ్చిండు? ఈస్ట్ బి ప్లస్ సి, ఈస్ట్ తర్వాత సి ప్లస్ సి. అవునా? ఎంత ఇచ్చిండు దీని వాల్యూ? 4:5:6 ఇచ్చిండు. అవునా? చాలా మంది ఏం చేస్తారంటే ఈ అన్ని ప్లస్ చేయమంటారు. అన్ని ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 2 Aలు, 2 Bలు, 2 Cలు వస్తాయి. అవన్నీ ప్లస్ చేస్తే ఇవి కూడా ప్లస్ చేయాలిగా. 4 + 5 ఎంత? 4 + 6 ఎంత? 10, 15 అయిపోయింది. ఇప్పుడు ఒక ఏ, ఒక బి, ఒక సి, 7.5 పార్ట్స్ అన్న. ఎందుకంటే ఇవన్నీ పార్ట్స్ కదా, పార్ట్స్. ఇప్పుడు మొత్తం వాల్యూ ఎంత? 7.5. దీంట్లో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి? ఇక్కడ దీంట్లో ఎగ్జామ్ ఇదంతా చేస్తారు కావాలని స్టూడెంట్స్. 4 ఇచ్చింది అంటే ఆటోమేటిక్గా సి వాల్యూ ఎంత అన్నట్టు? 3.5 అన్నట్టే కదా. మనకి సి వాల్యూ వచ్చేసింది. సి వాల్యూ ఎంత? 3.5 వచ్చేసింది మనకి సి వాల్యూ. బి ప్లస్ సి, బి ప్లస్ సి, బి ప్లస్ సి ఎంత? 5. మళ్ళీ బి ప్లస్ సి 5 అయితే ఏ వాల్యూ ఎంత అన్నట్టు? 2.5 కదా. అవునా కదా? మళ్ళీ సి ప్లస్ ఏ, సి ప్లస్ ఏ, సి ప్లస్ ఏ మనకి 6 పార్ట్స్ అయితే, సి ప్లస్ ఏ 6 పార్ట్స్ అయితే అప్పుడు బి వాల్యూ 1.5 కదా. ఇది 1.5. ఇప్పుడు ఇదంతా క్యాన్సిల్ చేస్తారు. అంటే ఇప్పుడు అంతా 5 టేబుల్లో పోతుంది. 5 3 7. అంటే ఆన్సర్ 5:3:7. అంటే మామూలుగా స్టూడెంట్స్ అంతా ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఇది రాంగ్ కదమ్మా. ఇదంతా ఎంత ఫూలిష్ అంటే అందుకే అది ఏపీఎస్ఐ మెయిన్స్ 2016కి ఇచ్చి రాంగ్. నేను చెప్పేది అదే. మీకు అర్థం కాకపోవడానికి రీజన్ ఏంటంటే పోయిందమ్మా. వెయిట్, ఏమి ఇచ్చిండమ్మా? ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి. అవునా కదా? సి ప్లస్ ఏ ఏమిచ్చిండి? ఇది 4:5:6 ఇచ్చి. అవునా కదా? మనకి ఏమొచ్చింది ఇక్కడ? మీకు మళ్ళీ ఒకసారి కాకుండా ఆప్షన్ 3 వెళ్ళిపోండమ్మా. 5:3:7. మీరు ఒకసారి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఒకసారి రివిజన్ చేసి ఆప్షన్స్ అంతా ఒక దగ్గర రాసుకోండి. అంటే అర్థమైంది అంటే మనకి రెండింటిని ప్లస్ చేస్తే 4 పార్ట్స్ కావాలి. రెండింటిని ప్లస్ చేస్తే ఏం చేయాలి? 4 టేబుల్తో పోవాలి. ఈ రెండింటిని ఆప్షన్ని ప్లస్ చేయి, 8 కదా. అవునా? రెండింటిని ప్లస్ చేయి, బి ప్లస్ సి, బి ప్లస్ సి ఎంత? 10 కదా. రెండింటిని ప్లస్ చేయి, 6 ఈ రెండింటిని ప్లస్ చేయి, 12. అవునా కదా? 8 అనేది 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 10 అనేది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 6 అనేది 12 టేబుల్లో క్యాన్సిల్. అంటే అన్ని 4 2s 5 2s 6 2s. సో ఆప్షన్ 3 వెళ్ళిపోవాలి. ఏదైతే కింద ఆప్షన్లో రెండింటిని ప్లస్ చేస్తే 4 టేబుల్లో పోతుందో, ఆప్షన్లో రెండింటిని ప్లస్ చేస్తే 10 టేబుల్లో పోతుందో, ఆప్షన్లో రెండింటిని ప్లస్ చేస్తే 6 టేబుల్లో పోతుందో, అదే మన ఆన్సర్. అంతేకాని ఇందాక చెప్పినట్టు మొత్తము చెయ్యకూడదు. బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? సో అది కొంచెం పోయింది. సో మీరు ఇట్లా అడ్జస్ట్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, ఒకటికి రెండు సార్లు చూడండి. a plus b is to b plus c is to c plus a is equal to 7:6:5 అయితే a plus b plus c is equal to 27 అయితే 1/a 1/b 1/c ఎంత అని క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది ఆప్షన్ త్రూ పోవడం చాలా కష్టతరం అవుతుంది. ఇది మెథడ్ ఇందాక చెప్పాను కదా, ఆ మెథడ్ లో కొంచెం వెళ్ళాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇక్కడ a plus b ఎంత ఇచ్చిండు, ఇక్కడ మనకి 7 ఇచ్చిండు. b plus c ఎంత ఇచ్చిండు, ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండు, మనకి 6 ఇచ్చిండు. c plus a ఎంత ఇచ్చిండు, మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు, 5 ఇచ్చిండు. అన్నిటినీ కూడు, అప్పుడు ఏమైతుంది, 2 aలు 2 bలు 2 cలు వస్తాయి. అవునా కాదు? ఎంత అవుతుంది ఇక్కడ మనకి, ఎంత అవుతుంది, 11 18 అవుతుంది. అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది, 9 అవుతుంది. అంటే ఈ మొత్తం వాల్యూ 9 పార్ట్లు. ఇప్పుడు నాకేం కావాలి, ఏ కావాలి, బి కావాలి, సి కావాలి. జాగ్రత్తగా ఏ తెలవాలి అంటే మనకి ఏ తెలవాలి అంటే బి ప్లస్ సి తెలిస్తే సరిపోతుంది కదా, అవునా కదా? బి ప్లస్ సి ఎంత ఇచ్చిండు, 6 ఇచ్చిండు. అంటే ఈ వాల్యూ 6 అయితే ఏ వాల్యూ 3 అన్నట్టే కదా, అవునా కదా? మనకి బి వాల్యూ తెలవాలంటే ఏ వాల్యూ తెలిస్తే సరిపోతుంది, సిఏ తెలిస్తే సరిపోతుంది. సిఏ వాల్యూ 5 అయితే ఉన్న 9లో వీళ్ళిద్దరి దగ్గర 5 ఉంటే బి దగ్గర 4 ఉన్నట్టే కదా. ఉన్నది మొత్తం ఎంత, 9. వీళ్ళిద్దరి దగ్గర 7 ఉందంటే ఆటోమేటిక్ గా సి దగ్గర 2 ఉన్నట్టే కదా. అయిపోయి a:b:c వాల్యూ. ఇప్పుడు మనకు 1/a కావాలి అంటే 1/3 1/4 1/2. నేనేం చెప్పిన, ఎల్సిఎం కింద ఉంటే ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం ఎంత, 12 అంటే ఎంతలో పోతుంది, 4లో పోతుంది, 3లో పోతుంది, 6లో. సో ఆన్సర్ 4:3:6 ఇది ఆన్సర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇది రెండు ఇందాక మెథడ్ కలిపి ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పిన ఒక మెథడ్ ఉంది కదా, ఈ రెండు కలిపి ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. a plus b b plus c c plus a is equal to 3:7:8 అయితే 4a plus 7c minus 11b is equal to 78 అయితే ఏ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతారు. ఏ వాల్యూ మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సేమ్ ఎప్పటికైనా వాల్యూస్ కనుక్కో. వాల్యూస్ ఏమైపోతాయి, అన్నిటిని కూడితే ఏమవుతుంది, 2 aలు 2 bలు 2 cలు వస్తాయి. వాల్యూస్ ఎంత, 10 18 అంటే 18 పార్ట్స్ అమ్మ ఇది అంటే అప్పుడు మళ్ళీ a ప్లస్ b ప్లస్ c ఎంత, 9 పార్ట్స్ వచ్చేసింది. ఎంత వచ్చేసింది, 9 పార్ట్స్ వచ్చింది. మనకి ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, సి వాల్యూ కావాలి, అవునా కదా? పార్ట్స్ ఇవన్నీ. కానీ వాడేమో ఒరిజినల్ ఏ వాల్యూ అడుగుతుండు, ఇవన్నీ పార్ట్స్ అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పార్ట్స్ ఇవి. అయితే ఇప్పుడు ఏ వాల్యూ తెలవాలంటే మనకి బి ప్లస్ సి తెలిస్తే సరిపోతుందా. బి ప్లస్ సి ఎంత, 7. ఉన్న మొత్తం 9లో వీళ్ళు 7 అయితే ఏ వాల్యూ ఎంత అవుతాడు, 2 పార్ట్స్ అవుతాడు, అవునా కదా? బి వాల్యూ తెలవాలంటే సి ప్లస్ ఏ తెలిస్తే అయిపోతుంది. సి ప్లస్ ఏ ఎంత, 8. సి ప్లస్ ఏ 8 అయితే బి వాల్యూ దగ్గర 1 రూపీ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఎంత అవుతుంది, ఇది ఆటోమేటిక్ గా ఎంత అవుతుంది, ఇది 6 పార్ట్స్, అవునా కదా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏమైతుంది, 4a ఏ అంటే ఎంత, 2 పార్ట్స్ ప్లస్ 7c c అంటే ఎంత, 6 పార్ట్స్ మైనస్ 11b b అంటే ఎంత, 1 పార్ట్, అవునా కదా? ఇదెంత, 8 ప్లస్ 42 8 ప్లస్ 42 ఎంత అవుతుంది, 48 అవుతుంది. 48 మైనస్ 11 అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 39 పార్ట్స్ వచ్చింది. లెక్కకి వాల్యూ ఎంత రావాలి, 78 రావాలి. అంటే ఇది మొత్తం చేస్తే మనకి 78 రావాలి. కానీ మనకి ఎంత వచ్చింది, 38 వచ్చింది, 39 వచ్చింది. 78 రావాలంటే అంటే ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత, 2 ఉండాలి. అంటే ఈచ్ పార్ట్ వాల్యూ 2 ఉండాలంటే ఏ కూడా రావాలంటే 2 2s 4 కదా, అయిపోయా ఆన్సర్. వాల్యూ ఎంత, 4 ఆన్సర్. అందుకే మీకు ఆప్షన్లో ఇక్కడ 2 ఇచ్చిందమ్మా. చాలా మంది ఇక్కడ
2 పార్ట్స్ వచ్చేసింది కదా అని 2 ఆన్సర్ పెట్టారు. అంటే ఇక్కడ మనకి 78 రావాలి, లేక 39 వచ్చింది. ఇదంతా చేస్తే 39 వచ్చింది. అంటే 78 రావాలి అంటే డబల్ వాల్యూ డబల్ రావాలి. అంటే ఈచ్ వాల్యూ డబల్ కావాలి. అంటే ప్రతి పార్ట్ వాల్యూ 2 2 2 2 పెరుగుతుంది. అంటే ఇది 4, ఇది 2, ఇది 12. అట్లా సి వాల్యూ రావాలంటే 6 × 12. అట్లా ఆ విధంగా అన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాగా గుర్తుంచుకోండి. అంతేకాని వేరేది ఏ విధంగా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మాయి ఈ లెక్క, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మీరు 1కి 2 సార్లు చూసుకోండి. ఎగ్జామ్లో ఇలాంటివి వచ్చే అవకాశము చాలా ఉంది. ఓకేనా? రైట్.